ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. సదరం సర్టిఫికెట్ లేకపోవడం వల్ల పెన్షన్ పొందలేక ఇబ్బందులు పడుతున్న 10 మంది వికలాంగులను ఆయన గుర్తించారు. ఆయన తన సొంత ఖర్చులతో వారికి సదరం స్లాట్ బుక్ చేయించి అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కదల్లేని స్థితిలో ఉన్నటువంటి ఈ 10 మందికి 15,000 రూపాయల పెన్షన్ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తన వంతు సహాయంతో పాటుగా ప్రభుత్వంతో మాట్లాడి వీరికి త్వరగా పెన్షన్ వచ్చేలా చూస్తారని హామీ ఇచ్చారు. సర్టిఫికెట్ పూర్తయ్యే వరకు దగ్గరుండి చూసుకోవడానికి వారితో పాటు డాక్టర్లను, హెల్పర్లను కూడా పంపించాలని అధికారులకు సూచించారు. పెన్షన్ 6,000 రూపాయలు మాత్రమే వస్తుందని ఆ తల్లిదండ్రులు వాపోయినప్పుడు దీనికి స్పెషల్ గా మళ్ళీ వీళ్ళందరూ కూడా 15,000 పెన్షన్ రావాలి. ఒక మనిషి సపోర్ట్ లేకుండా లేగలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు కాబట్టి దీనికి ఒక అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది చట్టంలో. దాని గురించి మన మంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి ఎక్కడో విజయవాడలో ఉంటే ఏలూరులో సెంటర్ పెట్టించి వాళ్ళందరినీ మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ కోసం పంపిస్తా ఉన్నాం. దానికి అన్ని ఏర్పాట్లు మన ప్రభుత్వం తరఫున మనమే చేసి వీళ్ళందరికీ అంబులెన్స్ లో పంపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఈ సర్టిఫికేట్ల ద్వారా మళ్ళీ 15,000 పెన్షన్ వచ్చే ప్రయత్నం తాడేపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా రాష్ట్రంలో చాలా మంది ఉండుంటారు. మన కాన్స్టిట్యూన్సీ లో 15 మంది దాకా వికలాంగులు, మానసికంగాను శారీరకంగాను వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ రావడానికి మరి మన కూడా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇవన్నీ అయిన తర్వాత 15,000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తరఫున నేను కూడా ప్రయత్నం చేసి తాడేపల్లిలో మొట్టమొదటి ఇప్పించే ఏర్పాటు చేయాలని భావిస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రం అంతా కూడా మంచి జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను.